షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఇది ధ్యానాంశం. టాపిక్ ఫర్ టుడే ఈస్ బియాటిట్యూడ్స్. బియాటిట్యూడ్స్, ధన్యతలు, ధన్యతలు. లేఖన భాగము ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 1 to 11. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచన సారాంశంలోని కొన్ని సత్యములను మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చారు. ఆయన వాక్య భాగములో ఆయన కొండ ఎక్కి కూర్చునగా ఆయన శిష్యులు ఆయన దగ్గర వచ్చి అప్పుడు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. దిస్ కాల్డ్ సర్మన్ ఆన్ ది మౌంట్. మత్తయి సువార్తలో సర్మన్ ఆన్ ది మౌంట్, లూకా సువార్తలో సర్మన్ ఆన్ ది ప్లెయిన్. సారాంశం ఒకటే మనకు కనిపిస్తుంది. కొండెక్కి ప్రభువు వారు ఉపదేశించాడు. ఒక ఉన్నత అనుభవం, ఉన్నతమైన ఆత్మీయ సత్యాలను ప్రభు విశదపరిచాడు, చక్కగా బోధించాడు ఆయన. ఇక బ్లెస్సెడ్ అనే మాట గమనించినప్పుడు ఇట్ అఫర్మ్స్ ఎ స్టేట్ ఆఫ్ బ్లెస్సెడ్నెస్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ముందుగానే ఉంచబడిన ఆశీర్వాదం ఉంచి ప్రభు ప్రస్తావించాడు. ద అఫ్లిక్టెడ్ పీపుల్, ది డౌన్ ట్రాడెన్ పీపుల్, దోస్ ఆర్ పూర్ ఇన్ హార్ట్, దోస్ ఆర్ మీక్, they are blessed people, already blessed people, blessed by God in all aspects, in all respects. దీనులైన వారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలింపు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, వీరందరూ ధన్యులు. దే ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా పరలోక రాజ లక్షణాలు, ట్రైట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ లక్షణాలు కలిగిన వారందరూ కూడా దీవించబడిన వారే. ఎవరైతే ఆ లక్షణాలు కలిగి ఉన్నారో, అనగా దీనత్వం, సాత్వికము, కనికరము, సంబంధం పట్టే స్వభావము, ఇవన్నీ వారిలో ఉన్నట్లయితే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్. వారు దీవించబడిన వారే, ముందుగా దీవించబడిన వారే వారు. మరొక మాట గమనిస్తే బ్లెస్సెడ్నెస్కు హ్యాపీ అనే మాట చూస్తాం. సంతోషం. మానవుడు పాపం చేసి లాస్ హిస్ జాయ్, ఆ కోల్పోయి ఆనందం ఇవ్వడానికి యేసు ప్రభు తిరిగి వచ్చాడు. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇస్ అవర్ జాయ్, జీసస్ హిమ్సెల్ఫ్ అవర్ జాయ్. అంత మాత్రమే కాదు, దేవునితో సత్సంబంధాన్ని నిలుపుకోవడానికి యేసు ప్రభు ఈలోకి ఆరాధించి ప్రాణం అర్పించి రక్తం చిందించి మానవుని సమాధానపరిచారు. కాబట్టి సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. కానీ లక్షణం మనం కలిగి ఉన్నామా? మనం ఆత్మ విషయమైన దీనత్వం వల్ల ఉన్నదా? అతిశయంలో దీనత్వం ఎక్కడ? మత్స్యకైనా కనిపించడం దీనత్వం ఎక్కడ కనిపించదు, ఏ క్వశ్చన్ కనిపించదు. అహం అహం అహం, అతిశయం అతిశయం, స్వాతిశయం స్వాతిశయమే. సాత్విక మనలో ఉన్నదా? మీక్నెస్ మనలో ఉన్నదా? అది లేదు. మర్సీ, మీక్నెస్, కనికరం మనలో ఉన్నదా? ప్రభు కనికరమే కోరుచున్నాడు కానీ బలి కోరడం లేదు అన్నాడు. ఐ డిజర్వ్ మర్సీ, నాట్ ఆఫరింగ్స్, నాట్ సాక్రిఫైసెస్. సమాధానపరిచే స్వభావం నీలో ఉన్నదా? నీతి కొరకు ఆకలి తప్పులు నీవు కలిగి ఉన్నావా? అలా కలిగి ఉన్నట్టు ఈరోజు బ్లెస్డ్ పర్సన్, ఆల్రెడీ బ్లెస్డ్ పర్సన్. నువ్వు దీవించబడిన వాడు దేని వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే ఈ యొక్క ధన్యతలు, దే ఆర్ నాట్ ది కండిషన్స్ ఫర్ సాల్వేషన్, ఆ రోడ్ మ్యాప్ టు ఎంట్రీ ఇంటూ ది లార్డ్స్ కింగ్డమ్. ఇవి ఒక రోడ్ మ్యాప్ కాదు పరలోక రాజ్యం ప్రవేశించడానికి. ఇలా రక్షణకు ఇవి ఒక కండిషన్, నిబంధనలు కావండి. ద ట్రైట్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం యొక్క లక్షణాలు ఇవి. దిస్ బేసిస్ ఫర్ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. Beatitudes are the foundation of Christian faith. ఈ ధన్యతలు క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటివి. The purpose of the Beatitudes to inspire Christians to live according to the traits of the kingdom of God. అనేకులను కూడా దేవుని రాజ్యం కలిసి జీవించడానికి, ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి ఈ యొక్క ధన్యతలు అనేది ఉద్దేశించబడి ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కమాండ్మెంట్స్ ఉన్నాయి. అవి ఆచరణ నడితే పనిష్మెంట్, మరణం ఉండేది.
కంటికి కన్ను, పంటికి పన్ను, భయంకరమైనది. కానీ బియాటిట్యూడ్స్ ఆర్ ఫర్ రివార్డ్స్. ఈ బహుమానం కొరకు ధన్యతలు ఉద్దేశించబడి ఉన్నాయి. ప్రభు నీ కొరకు నా కొరకు బహుమానం సిద్ధపరిచాడు. ఆ బహుమానం సిద్ధపరిచిన బహుమానం పొందడానికి ఇవంతా దోహదం చేస్తాయి. This beatitude helps us to receive reward from our Lord and Savior Jesus Christ when we meet Him. మధ్యాక్ష ప్రభుత్వం కలుసుకున్నప్పుడు బహుమానం పొందడానికి ఈ యొక్క ధన్యత దోహదం చేస్తాయి. పరలోక రాజ్య లక్షణాలు కలిగి ఉన్నావా, లేదా సైతాను రాజ్య లక్షణాలు కలిగి ఉన్నావా? చాలామంది సైతాను రాజ్య లక్షణాలు కలిగి ఉన్నారు. అందరూ సంతోషం లేదు, వారికి సంతృప్తి లేదు, సమాధానం లేదు, నీతి కొరకు ఆకలి తప్పులు లేనే లేవు, దీనత్వం లేనే లేదు. ఎందుకనగా దే ఆర్ ది కింగ్డమ్ ఆఫ్ సాటన్, ద ఫాదర్ సైడ్స్ ఆఫ్ సాటన్, సాటన్స్ కింగ్డమ్, రివెంజ్, ఇవన్నీ వారిలో ఉంటాయి. కాబట్టి దేవుని లక్షణాలు కలిగి ముందుకు సాగిపోవడానికి, అవి మన జీవిత విశ్వాసం పునాది కాబట్టి బహుమానం పొందడానికి దోహదం చేస్తాయి. అనేక ఇన్స్పైర్ చేయడానికి ఈ యొక్క ధన్యతలు దోహదం చేస్తాయి. ఆత్మీయ ఆనందాన్ని పొందడానికి ఈ ధన్యతలు దోహదం చేస్తాయి. కాబట్టి ధన్యతలు మరొక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ టు హ్యుమానిటీ. బియాటిట్యూడ్స్ ఆర్ ఎ డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ టు హ్యుమానిటీ. మానవాళికి దేవుని యొక్క కృప అనే సందేశం ఈ ధన్యతలు అందిస్తున్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, వారు తృప్తిపరచబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చేసుకుందాం. పరలోక రాజ్యం ఎవరి సొంతం? ఈ లక్షణం కలిగిన వారిది పరలోక రాజ్యం. ప్రార్థన చేసుకుందాం. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఈ లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఈ లక్ష్యాన్ని విశ్వాస జీవితానికి పునాది, ఆనందాన్ని ఇచ్చేవి, బహుమానాన్ని తెచ్చిపెట్టేవి ధన్యతలు. పాటిద్దాం, ముందు సాగిపోదాం. మహాగణ మహోన్నతులైతే మీకు స్తోత్రాలు తండ్రి. ధన్యతలు ధ్యానం చేసాం తండ్రి. మా జీవితం ధన్యమే కావాలంటే ప్రభువా, ఈ మా జీవితానికి విశ్వాస పునాది కాబట్టి తండ్రి, ఈ పునాది మీద కట్టబడి ప్రభువా నైనా మేము ముందుకు సాగిపోవచ్చు. బహుమానం పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆత్మశక్తి